Let us see polyset previous question. Question is a comma b comma c లు అంక స్టడీలో ఉంటే a minus b by b minus a విలువ ఈజ్ ఈక్వల్స్ అని ఇచ్చారు. అంటే a comma b comma c లు ఏపీలో ఉన్నప్పుడు దీని విలువ ఏంటి అంటే మనం ఏం చేయాలి? యాక్చువల్గా అంక స్టడీలో ఉంటే మన కండిషన్ ఏముంటుంది? a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్స్ టు a3 మైనస్ a2 అని ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా కూడా సామాన్య భేదం ఈక్వల్గా ఉండాలి డి వాల్యూ. మరి a2 అంటే రెండో పదం b అవుతుంది, a1 అంటే a, a3 అంటే c మైనస్ a2 అంటే b. అంటే మొదటి పదం, రెండో పదం, మూడో పదం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఇక్కడ a మైనస్ b ఇచ్చాడు, మనకేమో కండిషన్ ప్రకారం b మైనస్ a వస్తుంది. మరి a మైనస్ b చేసుకోవాలి దీన్ని అంటే ఏం చేయాలి? మైనస్ కామన్ తీయాలి. మైనస్ కామన్ తీస్తే గుర్తులు చేంజ్ అయిపోతాయి. సో ఏకి మైనస్ ఉంది కదా, ప్లస్ అయిపోతుంది, బికి ప్లస్ ఉంటే మైనస్. సో ఇక్కడ కూడా చూడండి సి మైనస్ బి ఉంది, బట్ బి మైనస్ సి వాల్యూ అడిగారు కాబట్టి ఇక్కడ కూడా మైనస్ కామన్ తీయండి, అప్పుడు బికి ప్లస్ అవుతుంది, సికి మైనస్ అవుతుంది. సో టూ సైడ్స్ మైనస్ మైనస్ ఉన్నప్పుడు ఈ మైనస్లు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఇరువైపులా మైనస్తో గుణించాం అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి క్యాన్సిల్ చేసేసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఏ మైనస్ బి ఈక్వల్స్ టు బి మైనస్ సి వచ్చింది. ఇప్పుడు దీన్ని చూసుకోండి, ఏ మైనస్ బి బై చూడండి బి మైనస్ సి. బి మైనస్ సికి బదులుగా మళ్ళీ మనం ఏమని రాయొచ్చు? ఏ మైనస్ బి రాయొచ్చు కదా, ఈక్వల్ కాబట్టి. సో ఏ మైనస్ బి. సో దీని వాల్యూ ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి అయింది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.